వాయిస్ ఆఫ్ మంజాల్సిన స్వాగతం సుస్వాగతం. త్వరలో ప్రారంభం కానున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి హాజరవుతాడా లేదా అన్న దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది మీడియాలో. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానని జగన్మోహన్ రెడ్డి, అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన సీట్లు నీకు రాలేదని స్పీకరు. వీళ్ళిద్దరి మధ్య ఆ గొడవ ప్రారంభం నుంచి నలుగుతూనే ఉంది. ఆయన ఏం చేస్తున్నాడంటే వస్తున్నాడు, సంతకం పెడుతున్నాడు, తన ఎమ్మెల్యేతో పాటు వస్తున్నాడు అక్కడికి, గవర్నర్ ప్రసంగం వింటున్నాడు, తర్వాత వెళ్ళిపోతున్నాడు, తర్వాత అతను మరి అసెంబ్లీ రావడం మానేస్తున్నాడు. అసెంబ్లీ రావడం వస్తున్నాడు కానీ లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉన్న మీడియా పాయింట్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటాడు. మరి ప్రజలు ఓటేసి గెలిపించింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన తాలూకా ఎమ్మెల్యేని కానీ అసెంబ్లీకి వెళ్ళి మన తాలూకా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించడం కోసమే కదా గెలిపిస్తారు. మరి అలాంటప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా తన అసెంబ్లీకి వెళ్ళను అనేటువంటి మొండిపట్టు పట్టడం జగన్మోహన్ రెడ్డి తాలూకా అనాలోచిత నిర్ణయాన్ని కొంతమంది అంటుంటారు. అది ఒక విధంగా కరెక్టే, వాళ్ళనేది కూడా కరెక్ట్. ఎందుకంటే మన ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకుంటాం? మన నియోజకవర్గం లేని సమస్యలు ఉంటే అవి అసెంబ్లీలో మంత్రుల దృష్టికి, సీఎం దృష్టికి తీసుకొస్తారని, తద్వారా ప్రెజర్ పెరుగుతుందని, వాళ్ళు వాటిని పరిష్కరిస్తారని చెప్పేసి మనం భావిస్తాం. కానీ మన ఎమ్మెల్యే ఈరోజు వరకు అసెంబ్లీకి 2 సంవత్సరాలు అయిపోతున్న ఎలక్టం లేని పరిస్థితి 11 నియోజకవర్గాల్లో, అంటే జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని. మరి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే కదా దాని అర్థం. ఇది కరెక్టే కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళంటున్నాడు? నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రాను అంటున్నాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే దాని జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నన్ను మాట్లాడినెవరు? గతంలో 60 సీట్లు పొందినప్పుడు కూడా ఆయన అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు మాటమాటికి అప్పుడు స్పీకర్ స్వర్గీయ కోడెల శివప్రసాద్ రెడ్డి మాటమాటికి ఆ మైక్ కట్ చేయడం మనం చూసాం. అంటే ఒక అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడే మైక్ కట్ చేసినప్పుడు, ఇప్పుడు అపోజిషన్ లీడర్ తాలూకా హోదా ఇవ్వనప్పుడు ఈయన మాట్లాడే ఛాన్స్ ఎలా ఉంటుంది? ఆఫ్టర్ ఆల్ ఇతను ఒక ఎమ్మెల్యే అని ఆలే అంటున్నారు. 11 సీట్లని గేల్ చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఈయనకి మైక్ ఇస్తారా? ఇస్తే ఎంతసేపు ఇస్తారు? ఈయన మాట్లాడడానికి ఏముంటుంది? వాళ్ళు మాట్లాడడం తప్ప ఈయన వినడం తప్ప అసలు ఏముంటుందా? ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే పూర్తిగా ఇవ్వనప్పుడు ఒక ఎమ్మెల్యే ఈయనకి ఏం ఇస్తారన్నది జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆన్సర్ అవుతుంది దీనికి. అయితే ఇది కరెక్టా తప్ప అంటే అసలు తప్ప ఎవరో వైపు ఉంది అంటే వీళ్ళేముంటుందంటే 1/10 సీట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టోటల్గా మనకి 275 సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో. 75 సీట్లో 10% సీట్స్ ఈయనకి ఉండాలి. అలా ఉన్నాయా? అలాగైతే కనీసం 17 సీట్లు పైగా రావాలి. 17 సీట్లు రాలేదు కాబట్టి ఈయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని వాళ్ళు అంటున్నారు, అధికార పార్టీ వాళ్ళు. ఇతనేమంటాడంటే రాజ్యాంగంలో ఎక్కడైనా సరే మొత్తం సీట్స్లో 10% రావాలి అంటే 175 అంటే 17 సీట్లు రావాలని కానీ 17-18 సీట్లు రావాలని కానీ ఎక్కడ రాజ్యాంగంలో ఉందా అని అడుగుతున్నాడు ఇతను జగన్మోహన్ రెడ్డి అనే క్వశ్చన్ కరెక్ట్. ఎక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అపోజిషన్ లీడర్ హోదా ఇవ్వాలంటే టోటల్ సీట్స్లో 10% రావాలి అన్నది ఎక్కడా లేదు. ఇది ఎక్కడా లేదు, రాజ్యాంగంలో ఇది ఎక్కడ లేదు. మరి ఎక్కడా లేనప్పుడు మీరు ఎలా పెడతారు అంటే, కొన్ని సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఈ ప్రాక్టీస్లోకి వచ్చింది. అంటే అప్పుడున్న స్పీకరు ఇలా 10% ఆఫ్ సీట్స్ రావాలి అని ఒక డైరెక్షన్ చేశాడు అంతే తప్ప ఇది అన్ని అసెంబ్లీకి వర్తించవు. ఆ మాట కోసం మళ్ళీ పార్లమెంట్ కూడా వర్తించదు. ఎందుకు వర్తించిందంటే అది రాజ్యాంగం లేదు. ఆ టైంలో ఆ స్పీకర్ గారు అలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అలా అయితే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండేటప్పుడు ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు గెలిచినప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లే ఉన్నాయి, 30-26 అనుకుంటాను నేను. నిజానికి టోటల్ 250 సీట్స్ ఉండాలి. అప్పుడు కూడా పూర్తి మెజార్టీ రాలేదు కాంగ్రెస్ పార్టీకి. కానీ అపోజిషన్ లీడరు పదవి ఇచ్చారు, ఆయనకు హోదా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. టోటల్గా మరి ఎన్ని సీట్లు నాకు జ్ఞాపకం లేదు, కానీ టోటల్గా అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ప్రతిపక్ష హోదాకు లభించవలసిన ఏదైతే టోటల్ సీట్స్లో 10% సీట్స్ రావాలన్నారో అది మాత్రం రాలేదు. అంతవరకు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే 1991 అనుకుంటాను. 1991లో కూడా తమిళనాడులో అక్కడ 274 సీట్స్ అన్నీ ఉంటే డిఎంకే కేవలం 2 సీట్లు వచ్చాయి. 2 సీట్లు ఇస్తే దానికి ప్రతిపక్ష హోదా లభించలేదు. ఎందుకు లభించలేదంటే 60 సీట్లతో ఇండియన్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ ఆయన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. ఈవెన్దో వాళ్ళు ఎలియన్స్తో పోటీ చేసినప్పుడు కూడా, అంటే ఏఐడిఎంకే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 2 ఎలియన్స్తో పోటీ చేసినప్పటికీ మళ్ళీ ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఎందుకు అంటే ప్రతిపక్షం ఒకటి ఉండడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అది ప్రతిపక్షానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎవరైనా సరే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేనటువంటి కొత్త రూల్ని తీసుకొచ్చి పార్లమెంట్లో ఎవరో డైరెక్షన్, ఒక స్పీకర్ గారు ఇచ్చిన డైరెక్షన్ని గుర్తు చేస్తూ మేము ఇవ్వమని అంటున్నారు.
మరి ఇవ్వనప్పుడు మేము వెళ్ళి లాభం ఏంటని జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ అవుతుంది. నిజానికి అధికార పార్టీకి కానీ ప్రజల మీద నమ్మకం ఉంటే, ఇందాక అడిగాం కదా, జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రజల మీద నమ్మకం ఉంటే ప్రజలు ఓటేశారు కదా, వాళ్ళ తీర్పుని ఆయన గౌరవించాలి కదా అనే ప్రశ్న ఇప్పుడు అధికార పార్టీ కూడా వస్తుంది కదా. ఎందుకంటే ఆ 11 సీట్లు ఉంది కూడా ఆ 11 నియోజకవర్గాల ఉంది కూడా ప్రజలే కదా, వాళ్ళు కూడా ప్రజలే కదా. వాళ్ళ సమస్య పరిష్కరించడానికి ఈ ఎమ్మెల్యేలను ఆహ్వానించాలి కదా, ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పాలి కదా. లేదంటే ఇంకోలా చేయొచ్చు. సెకండ్ ఎక్కువ సీట్స్ ఎవరికి ఉన్నాయి? పవన్ కళ్యాణ్కి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదా ఇస్తే ఆటోమేటిక్గా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైసీపీ కంటే జనసేనకి ఎక్కువ సీట్లు వచ్చాయి కదా. అప్పుడు అక్కడ తమిళనాడు ప్రాక్టీస్ మనం కానీ చూసుకున్నట్లయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలియన్స్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా. అలా ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఇవ్వండి. అలా పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదా ఇస్తే అతని మంత్రివర్గాన్ని రాజీనామా చేయాలి మంత్రి పదవికి. అలా చేస్తాడా? చేయడు. మరి అలాంటప్పుడు వైసీపీకి ఇవ్వాలి కదా. వైసీపీకి ఇస్తే వాళ్ళు ప్రశ్నిస్తారు కదా, మాట్లాడతారు కదా. మరి అతనికి మాట్లాడే హక్కు ఇవ్వకుండా చేస్తుంది ఎవరు? మళ్ళీ అధికార పక్షమే కదా. అదే ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చే నష్టం ఏముంది చెప్పండి? ఇంకొక పక్షం లేదు కదా అక్కడ. ఉన్న 2 పక్షాలు, కూటమి, వైసీపీ. మరి 2 పక్షాలు ఉంటప్పుడు మరి 11 సీట్లు వచ్చిన పార్టీకి ఇస్తే నష్టం ఏంటి? ఎలాగా టోటల్ సీట్లు 10% అనేది అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేనప్పుడు దాన్ని మీరు ఎలాగా అమలు పరచడానికి ట్రై చేస్తున్నారు? అసలు అది కాన్స్టిట్యూషన్ వ్యతిరేకం కదా. అప్పుడు అవుతుంది. అక్కడ లేదు కదా, ఇవ్వకూడదు అని ఎక్కడ చెప్పలేనప్పుడు మీరు ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? అంటే మీరు చేసిన పని ఏంటంటే, మేము జగన్మోహన్ రెడ్డి రమ్మంటున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి రావట్లేదు. అంటే ప్రజలంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ప్రజల మీద అసలు విశ్వాసం లేదు, ఆయన ఎన్నుకునే ప్రజలకి ఆయన న్యాయం చేయలేకపోతున్నారని చూపించాలని మీరు ప్రయత్నిస్తున్నారు. అంతే తప్ప ఇంకోటి కాదు. దట్టు ఏంటి? అక్కడ స్పీకర్ స్థానం ఉంది ఎవరు? అయ్యన్ పాత్రుడు. అయ్యన్ పాత్రుడు అంటే ఎలాగ మాట్లాడాడు ఎలక్షన్లో మనం చూసాం కదా. ఎలక్షన్ ముందు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఓడించగానయ్యా కాదు చచ్చిపోవాలి అన్నాడు. అంటే అసలు అంత పెద్ద మాట ఆడిన ఆయన ఇప్పుడు స్పీకర్ స్థానంలో ఉంటాడు. అదే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందే కదా. లేదంటే డిప్యూటీ స్పీకర్ ఇంకెవరు వస్తాడు? RRR రఘురామరాజు వస్తాడు. రఘురామరాజు అంటే మనకు తెలుసు కదా, రోజు టీవీల్లో కూర్చొని గంటల కొద్ది జగన్మోహన్ రెడ్డిని అలా సీఎంగా ఉండేప్పుడు రకరకాల విమర్శలు చేసేవాడు, చాలా దారుణ విమర్శలు చేసేవాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ అధ్యక్ష అనవలసి వస్తుందేమో అని జగన్మోహన్ రెడ్డి భయం అని మీరు అంటున్నారు. వీళ్ళిద్దరికి అధ్యక్ష నమస్కారం పెట్టాల్సి అధ్యక్ష అనవలసి వస్తుంది, ఎందుకంటే పూర్తి వ్యక్తిగతంగా విమర్శలు చేసుకున్న వాళ్ళు అని మీరు అనుకుంటున్నారు. మరి అలాగైతే ఓ పని చేయండి, ప్రతిపక్ష హోదా ఇప్పించండి. ఇచ్చేసప్పుడు సచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అనవలసి వస్తుంది కదా. అప్పుడు వాళ్ళ కోరిక కూడా తీరిపోద్ది కదా, ఇది ప్రజల కోరిక తీరుతుంది కదా. అప్పుడు మీకు విమర్శలకు త్రావు ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు వీళ్ళు అని అతను విమర్శ చేసే విమర్శలకి కూడా అప్పుడు అర్థం పడతలు అక్కడ పోద్ది కదా. అయితే ఇంతకుముందు అసెంబ్లీ అంటే ఆ ఓన్లీ పత్రికలు ఉండే, అసెంబ్లీ ఏది జరిగిందో మాత్రం పేపర్లు రాస్తే కానీ ప్రజలు తెలిసేది కాదు. ఆ తర్వాత ఛానల్స్ వచ్చాయి, ఛానల్స్లో చూసి తెలుసుకుంటారు. ఇప్పుడు అంతా సోషల్ నెట్వర్క్ వచ్చింది, మొత్తం అంతా తెలిసిపోతుంది. లోపల ఏం జరుగుతుందో మనకి గంట ఆగితే మొత్తం అంతా అన్ని ఛానల్స్లు వచ్చేస్తున్నాయి, అన్ని సోషల్ నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్స్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఏం ప్రశ్నించారని తెలుస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేశారంటే మీడియా పాయింట్ దగ్గర మాట్లాడేస్తాను అనుకుంటారు. లోపల ఏం జరిగిందో దాని మీద కౌంటర్ వేయిస్తాడు అన్నమాట వెంటనే, లేదు ప్రశ్నలు ఎక్కడ వేస్తాడు, మీడియా పాయింట్లో అడుగుతాడు. ఆ విధంగా ప్రజల దృష్టికి వస్తుంది కదా. సో టెక్నాలజీ పెరిగింది కదా, దాన్ని వాడుకుంటుండని కూడా మనం ఒక విధంగా అనుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా అధికార పక్షాన్ని ప్రతిపక్ష హోదా ఇస్తే మంచిది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తే మంచిది. వీళ్ళిద్దరిలో ఒకరు కాంప్రమైజ్ అయితే బెటర్. అప్పుడు ప్రజలకు న్యాయం జరిగినట్లు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.